హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కోడిగుడ్డు ఇగురు కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎగ్స్. ముందుగా స్టవ్ వెలిగించేసి తర్వాత ఆయిల్ వేసేసి కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం అనేది ఒక టీ స్పూన్స్ అనేది తాలింపు గింజలు అనేది వేసుకుందాం అనమాట. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది మనకు చిటపట్లాడుతుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అనేది 4 ఆనియన్స్, అవి దాంట్లో వేయాలి. వేసేసి కొంచెం బాగా కలబెట్టండి. కలబెట్టిన తర్వాత మనం అనేది కొంచెం ముందుగానే ఒక స్పూన్ అనేది సాల్ట్ వేసేసుకుంటే మాత్రం అవి ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. నేను నా స్టైల్లో అనేది కోడిగుడ్డు ఇగురు చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది. మనకి ఆమ్లెట్ లాగా వేసుకొని తినే రకంగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. తర్వాత మనం సాల్ట్ కూడా వేసాం కదా. సాల్ట్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అనేది మనం మూత పెట్టాలన్నమాట. అది ఆవిరికి అనేది ఉడుకుతుంది. తర్వాత ఒకసారి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకొని చూడాలన్నమాట. మనం ఒకసారి కలబెట్టుకుందాం. కలబెట్టుకున్న తర్వాత ఇదే స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఒక టీ స్పూన్ అనేది వేసుకుందాం. నేనైతే ఎక్కువ వేయను, ఒక టీ స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలనుకుంటాం. అంటే పచ్చివాసన పోయే విధంగా చూసుకోవాలన్నమాట. అది కూడా మంచిగా బాగా కలబెట్టాలి. అంతటికి పట్టడానికి మంచిగా కలబెట్టిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అనేది మనం ఇది సిమ్లోనే చేస్తున్నాం అనమాట. తర్వాత మళ్ళీ కొంచెం తీసేసి కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అనేది నేను పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత మళ్ళీ కలబెట్టాలి. కలబెట్టేసి సిమ్లో మనం అనేది మూత పెడతాం. మూత పెట్టిన తర్వాత ఆనియన్స్ అనేది మనకి బాగా దగ్గరగా వస్తాయి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మనం దీంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ అనేది మనం కారం వేస్తాం అనమాట. కారం వేసిన తర్వాత ఆల్రెడీ మనం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేద్దాం. టేస్ట్కి మరీ ఎక్కువైనా బాగోదన్నమాట. కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మనం దానన్నీ మంచిగా కలపాలి, మిక్స్ అవ్వాలి. అంటే ఆనియన్స్కి మొత్తానికి మనకి సరిపోయే విధంగా మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. అలా మిక్స్ అయిన తర్వాత మనం దాని అన్నిటికీ స్ప్రెడ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే అది మనం స్ప్రెడ్ చేసినప్పుడు మనకి మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఆనియన్స్ అనేది వాటికి అంత పట్టి ఫ్రై అవుతుంది. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ అనేది మనం ఇలా వదిలేద్దాం. మీరు ఈరోజు ఏ కర్రీ చేశారనేది కూడా కామెంట్ సెక్షన్లో చేయండి. మనం ఉడికిన తర్వాత ఒకసారి చూసుకుందాం. ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంటంటే మంచిగా అనేది ఉడుకుతుందనమాట. మళ్ళీ ఒకసారి కలబెట్టేస్తాం. కలబెట్టేసేసి నేనైతే ఈసారి 4 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. ఆ 4 ఎగ్స్ కూడా పగలగొట్టేద్దాం. మనం ఎగ్స్ వేసేటప్పుడు మాత్రం మీరు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టేసుకోండి. లేదనంటే మాడితే టేస్ట్ కూడా అంత బాగోదు కాబట్టి సిమ్లో పెట్టేసుకొని నేను 4 ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఈ 4 ఎగ్స్ కూడా వేసిన తర్వాత మంచిగా కలపెట్టండి. ఎందుకంటే అలానే ఎల్లోగా ఉంచితే తినేవాళ్ళు తింటారు. నాకు అట్లా ఎల్లోగా ఉండడం బాగోదు కాబట్టి నేను ఏం చేస్తానంటే మంచిగా స్ప్రెడ్ చేస్తానన్నమాట. అంటే మనకి ఆమ్లెట్ లాగా ఉంటుంది. మనం డైరెక్ట్గా సైడ్ డిష్కైనా వేసుకోవచ్చు, లేదంటే కర్రీలాగా కలుపుకున్నా బాగానే ఉంటుంది. నేను సాంబార్లోకి చేశానన్నమాట. ఇలా ఎల్లో అంతా సపరేట్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంటే చాలు. అసలు అంత మంచిగా ఆమ్లెట్ లాగా మీకు చూడండి ఎట్లా అవుతుందో. మనకి ఇట్లానే బాగుంటుంది. ఇలా అయిన తర్వాత మళ్ళీ మనం రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే చాలు. మళ్ళీ ఎక్కువ ఉన్న ఆమ్లెట్ అనేది మారుతుంది కాబట్టి, అది కర్రీ అనేది మారుతుంది కాబట్టి ఇట్లా ఉన్నా చాలు. తర్వాత అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఆమ్లెట్ లాగా మొత్తం కలిపెట్టినా కూడా కర్రీ అనేది బాగోదు. మనం ఇట్లా కలిపెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలిపెట్టుకొని చూస్తే మనకి ఎంతో రుచికరమైన కోడిగుడ్డు ఇగురు అనేది రెడీ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఈ స్టైల్లో చేశారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ హస్.